దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. యేసయ్య సిలువలో పలికిన 3వ మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుణ్ణి దగ్గర నిల్చుంటూ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19:26-27 వచనాలు. అక్కడ ఇది 3వ మాట. యేసయ్య సిలువలో పలికిన 3వ మాట. అక్కడ 3 సిలువలు ఉన్నాయి. 3 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. హీబ్రూ, గ్రీక్, రోమన్ 3 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. 3 వ్యక్తులు ఉన్నారు. సిలువ మీద యేసయ్య, సిలువ కింద యేసయ్య ప్రియ శిష్యుడు యోహాను, తల్లి అయిన మరియా ఉన్నారు. ఇది నీ తల్లిదండ్రులను సన్మానించుము అనేది దేవుడు మనుషులకు ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటిది. 10 ఆజ్ఞల్లో 5వది. మనుషులకు ఇచ్చిన ఆజ్ఞల్లో, మనుషులకు సంబంధించిన ఆజ్ఞల్లో మొదటిది. అమ్మ ప్రేమ అమూల్యం. తల్లులు తమ బిడ్డల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన అవసరత చాలా ఉంది. చెడ్డ తల్లుల వల్ల ఈ సమాజానికి నష్టము. తను రక్తాన్ని కార్చి తల్లి తన బిడ్డకు జన్మనిస్తుంది. యేసయ్య కూడా సిలువలో తన రక్తాన్ని కార్చి మనకు ఆత్మీయ జన్మనిచ్చాడు. మన కొరకు రక్తాన్ని కార్చింది ఇద్దరు. ఒకరు మన తల్లి, మన కన్న తల్లి. 2 మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆమేన్.